హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. ఈరోజు సైన్స్ అండ్ సిమ్టమ్స్కి వచ్చినప్పుడు ఇది ఒక ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఈ ప్యాచెస్ అనేవి ఎక్కడుంటాయి? నుదురు పైన ఉండొచ్చు, లేకపోతే చెంపల పైన ఉండొచ్చు, లేకపోతే ముక్కు పైన ఉండొచ్చు, లేకపోతే అప్పర్ లిప్ పైన అంటే ఈ మీసాల దగ్గర ఉండొచ్చు, లేకపోతే గడ్డం పైన ఉండొచ్చు అనమాట. కొంతమందికి ఒకటే ప్లేస్లో ఉంటుంది, కొంతమందికి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. ఇవి ఎయిదర్ గ్రే కలర్లో ఉండొచ్చు, లేకపోతే బ్రౌన్ కలర్లో ఉండొచ్చు. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి, లేకపోతే ఏదైనా పరీక్షలు. దీనికి ఎటువంటి టెస్ట్లు అవసరం లేదు. ఇది చూసిన వెంటనే ఇది మెలాస్మా అని చెప్పచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఈ డిసీజ్ అనేది మనకు కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు, కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల రావచ్చు. అటువంటి విధంగా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని వేరే టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. లేకపోతే నార్మల్గా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ డయాగ్నోసిస్ అనమాట. ఈ డిసీజ్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దీన్ని ట్రీట్మెంటు లేకపోతే మెయింటెనెన్స్ చేసుకోవాలంటే మీరు కొంచెం అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలి. అనాటమీ అంటే ఏంటంటే నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కిన్, ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షన్ ఆఫ్ స్కిన్. దీని గురించి కొంచెం మీరు కనుక తెలుసుకుంటే ఈ డిసీజ్ని అర్థం చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్ట్రక్చర్కి వచ్చినప్పుడు అంటే అనాటమీకి వచ్చినప్పుడు స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. పైన ఉన్న లేయర్ని ఎపిడర్మిస్ అంటారు, మధ్యలో ఉన్న లేయర్ని డర్మిస్ అంటారు, కింద ఉన్న లేయర్ని హైపోడర్మిస్ అంటారు. ఈ డిసీజ్ అనేది ఎపిడర్మిస్ లేయర్లో వస్తుంది. బేసిక్గా ఎపిడర్మిస్ అంటే అప్పర్ లేయర్లో మళ్ళీ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ లేయర్స్ అప్పర్ లేయర్లో ఉన్న బాటమ్ లేయర్ని స్ట్రేటమ్ బేజాలిస్ లేయర్ అంటారు. ఈ లేయర్లో ఏమవుతుందంటే ఒక రకమైన సెల్స్ ఉంటాయి, దాన్ని మెలనోసైట్స్ అంటారు. నెక్స్ట్ ఫిజియాలజీకి వచ్చినప్పుడు ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే ఇది ఒక పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇది ఒక రంగును ప్రొడ్యూస్ చేస్తాయి, అదే బ్లాక్ కలర్ రంగు. ఈ రంగు ప్రొడ్యూస్ చేసిన రంగు ఏమవుతుందంటే స్లోగా అప్పర్ లేయర్లోకి వెళ్తుంది. అంటే ఈ సెల్స్ పైకి రావు. ఈ సెల్ ప్రొడ్యూస్ చేసిన ఏదైతే కెమికల్ ఉందో, ఏదైతే ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉందో, ఆ కలర్ ఉందో, ఆ కలర్ స్లోగా అప్పర్ లేయర్స్కి వస్తుంది. అప్పర్ లేయర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు క్యారెక్టరిస్టిక్ డార్క్ కలర్. కొంతమంది వైట్గా ఎందుకు ఉంటారంటే ఈ మెలనిన్ అనేది వాళ్ళకి సింథసిస్ తక్కువ ఉంటుంది. కొంతమంది డార్క్గా ఎందుకు ఉంటారంటే మెలనిన్ సింథసిస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మెలనిన్ యొక్క ఫంక్షన్, మెలనోసైట్స్ యొక్క స్ట్రక్చర్. Fiticus Homeopathy